అయితే నేను జమ్మలమడుగుకు కోర్టు కేసుకు రావాలి. ఉమ్, కొత్తగా దేవుడు నమ్మాను. ఉమ్, సో బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఉమ్, నేను అడిగాను దేవుని, ప్రభు అక్కడికి పోవాలా కోర్టుకు, ఉమ్, ఒక్క వచనం ద్వారా నువ్వు నాతో మాట్లాడు ఉమ్, అని సిన్సియర్గా అడిగాను. ఉమ్, దేవునితో అనుభవం కొత్త. ఉమ్. ఒక వచనం ద్వారా దేవుడు మాట్లాడాడు. ఏమని? ఆ దినమున నేను నిన్ను విడిపించదను, ఆ, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుతున్నాడు. ఉమ్, నీవు నన్ను నమ్ముకుంటే కనుక నిశ్చయంగా నిన్ను తప్పించదు. ఉమ్, ఇర్మియా గ్రంథం 39:17 అండి ఆ వర్స్ ఉంది. ఉమ్, సో ఆ దినమున అంటే కోర్టుకు పోయే దినమున ఉమ్, నీవు భయపడు మనుషుల చేతికి, పోలీసు వాళ్ళ చేతికి ఉమ్. నీవు అప్పగింపబడవని. నేను రక్షిస్తా అని యేసుక్రీస్తు హామీ ఇచ్చండి మీకు బైబిల్ ద్వారా. ఆ, రైట్, మీరు పోయినరా? ఇంకా దేవుడు మాట్లాడినాక వెళ్ళిపోయాను. ఉమ్, ఆడి కోర్టుకు పోతే 10 o'clockకే పోయాను. ఉమ్, 10:30, 11 లోపల నేను త్వరగా ఇన్ఫ్లుయెన్స్ వాడి వాయిదా వేసుకొని వచ్చేస్తామని. ఉమ్, కానీ మ్యాజిస్ట్రేట్ నన్ను పిలిచలే. అంతకుముందు ఎస్పీ నేను కోర్టుకు వస్తానని ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ను పంపించాడు. ఉమ్, సో నేను కోర్టులో ఉన్న బయట పోలీసు వాళ్ళు వచ్చేసారు కాంపౌండ్కి. ఉమ్, తర్వాత నన్ను ఎప్పుడో 1 గంటకు పిలిచారు. లోపలికి పోతే ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ నన్ను అప్పుడు అరెస్ట్ చేసేదానికి ఎస్పీ పంపించింటే వచ్చాడు, ఆయన అక్కడ ఉన్నాడు. ఉమ్, ఆయన ఏమనలే. మామూలుగా 5 o'clock కోర్టు అయిపోవాలా, 6:30 వరకు మళ్ళా పంపలే. 6:30కి ఎప్పుడో మ్యాజిస్ట్రేట్ పిలిచి వాయిదా వేస్తాడు. ఎవరు పోలీసు నా జోలికి రాలేదు, ఎస్పీ రాలేదు. ఉమ్, తర్వాత కూడా నేను దేవుడిని నమ్ముకున్నాక ఎవరు నా దగ్గరకు రాలే. ఉమ్, అప్పుడు నాకు ఒక రియలైజేషన్, ఉమ్, ఇంత గొప్ప కార్యములు కూడా దేవుడు చేస్తాడా. ఉమ్. మీరు నమ్మిరు ఇక. నా విశ్వాసం ఇక ఆ రోజు బలపడింది ఇక మీకు. బలపడింది.